And on behalf of all the students, thank you so much to spending your valuable time with us. And Kalyan sir for encouraging for like this program. Sorry, I request Kalyan sir to speak a few words about this anti-drug awareness campaign. తీసుకొని ఈ అడ్వైజర్స్ తీసుకొని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దామోచల జనార్దన్ గారు సహాయ సహకారం అందించడం, అడ్మిషన్ ఇప్పించడం, కాలేజ్ సీట్లో ఇలాంటి మంచి విషయాన్ని అర్థం చేసుకొని మీరు బాగుపడటమే కాకుండా సమాజ అభివృద్ధి వాళ్ళు స్వతహాగా వాళ్ళు చెప్పేది వేరు చేసేది వేరు అనేటువంటి ధోరణి వాళ్ళ సమాజంలో ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల్లో అవసరమైనప్పుడు మీరు కూడా మీ అభినందిస్తారంటే అద్భుతమైన కార్యక్రమం తీసుకొని దీన్ని అది మన కరికులంలోనే రావాలి. ప్రతి బాధ్యతమైన దాన్ని మేము ఫీల్ అయితే ఇలాంటి జరగని గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక బాధ్యతాయుతంగా ఆలోచించి ఈ కాలేజీలో ఉన్న మేము ఇలాంటి ఈ గంజాయికి ఇటుక రాని ఒకవేళ వచ్చిన ఎవరి నుండి వాళ్ళు వెళ్ళాలని తద్వారా మీ భవిష్యత్తులు బాగు చేసుకోవాలి. ఇదంతా మీకోసం మనకు చెబితే దానివల్ల ప్రయోజనం ఉంటుందని ఆశతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలుసుకోవాలి. వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే యువర్ స్టేబుల్ మైండ్, గుడ్ డెసిషన్ మేకింగ్ will make you successful in life. Because of this, drugs, whatever influence of drugs, people thought process is affecting, and the aggressive acts are happening. ఇవి జరగకుండా చూసుకోవాలని అంటే అందరూ కూడా దానికి అడిక్ట్ కాకుండా మంచి ప్రవర్తనతో ఉండాలి. దానికి ఇలాంటి అవేర్నెస్ అవసరం. అందుకోసం ఈరోజు అవేర్నెస్ జరుగుతుంది. ఈ అవేర్నెస్ అరేంజ్ చేసిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి నా థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇవాళ విచ్చేసిన దామోచల జనార్దన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఈ ఆర్గనైజేషన్కి చాలా పెద్ద సంబంధం ఉంది. సో ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్కి ఏం అవసరమో చెప్పకుండానే చేశారు, చెప్పకుండానే చేస్తారు. అంత సన్నిహితులు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి అభినవ్ భారత్ సంస్థ వారికి, అలాగే మా మిత్రుడు కళ్యాణ్ చక్రవర్తి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఒంగోలు గౌరవ శాసనసభ్యులు దామోచల జనార్దన్ గారికి, ఒంగోలు మేయర్ సుజాత గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ దేశ భవిష్యత్తు ముఖ్యంగా యువత చేతుల్లోనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం యువతని డ్రగ్స్కు బానిసలుగా చేసినటువంటి పరిస్థితులు ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా అందరం మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ప్రదేశ్గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు ఆ విధంగా చేశారు. గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, ఈరోజు కాలేజీల్లో కానీ ఎక్కడ పడినా విచ్చలవిడిగా దొరికేటటువంటి పరిస్థితులు. ఎన్నో ఆశలతో మన తల్లిదండ్రులు మనం ఏదో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎన్నో కళ్ళు కంటా ఉంటారు, ఎన్నో ఆశలతో ఉంటారు. గంజాయి తీసుకున్నందువల్ల మత్తుకి బానిసయ్యి పిచ్చి పట్టి రోడ్ల మీద పడిపోయే పరిస్థితులు ఉంటాయి. మన తల్లిదండ్రులకు కానీ మనకి చెప్పే చదువు చెప్పే గురువులు కూడా మనందరం కూడా పేరు తెచ్చే విధంగా ఉండాలి. చూసాం 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక గంజాయి హబ్గా తయారైనటువంటి, గతంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే కాలేజీలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మంచి వాతావరణం ఉండేది. ఈరోజు చూస్తే మీకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అమ్మాయి అబ్బాయిలు గతంలో ఏమైందంటే ఒక వేదికను ఆకర్షించి ప్రేమించుకొని ఒకవేళ కాకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకునేవాడు. ఎక్కడ గొడవ ఉండేది కాదు.
ఒక 10 సంవత్సరాలు ఏమైందంటే అమ్మాయిని ఈడు ఏకపక్షంగా ఇష్టపడతాడు, ఆ అమ్మాయి ఇష్టపడకపోతే గొడ్డలతో నరుగుతారు. ఆ మధ్య లక్ష్మి అని ఒక అమ్మాయి విజయవాడలో జరిగింది, కాలేజీలోనే ఆ అమ్మాయి నరికి చంపడం జరిగింది, ఒంగోలులో కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన లేకుండా ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి కొన్ని వింత ధోరణుల వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం మన ప్రవర్తనలో మనం తీసుకున్నటువంటి యాటిట్యూడ్లో సమాజంలో జరుగుతున్న అనేక మార్పులు విద్యార్థి లోకం మీద కూడా పనిచేస్తూ ఉన్నాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేయాలన్నా విమర్శ మాట్లాడాలన్నా ఆ ధైర్యం ఉండేది కాదు జెంట్స్ కూడా. ఒక దశలో ఏమన్నారంటే వీళ్ళు ఈ లీడర్స్ వల్ల కనీసం మాకు స్వేచ్ఛ లేకపోయింది, ఆఖరికి మమ్మల్ని కామెంట్ చేసేవాడు కూడా లేకుండా పోయారు, ఏమనుకోవద్దమ్మా ఆ స్థితికి వెళ్ళింది కాలేజీలో. అంత గౌరవప్రదంగా ఉండేది. ఈరోజు ఎలా ఉందంటే ఏ ఆడపిల్లకి రక్షణ లేనటువంటి పరిస్థితి, ఏ జెండర్ కూడా అంటే ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ఇది చెడు వ్యసనాలకు లోనైన కారణంగా వాళ్ళ విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, ఏ ఉద్దేశం కోసం అయితే కాలేజీకి వచ్చారో, మన రేయస్ గారు చెప్పినట్టు అనేక మంది తల్లిదండ్రులు 50% నాకు తెలిసి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుంటూ కష్టాలు పడుతూ నా బిడ్డకి మంచి భవిష్యత్తు అనేటువంటి తలంపుతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ లోకంలో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు లోబడి లేదా వస్తున్న వీడియోలు కావచ్చు, పోర్న వీడియోస్లో కావచ్చు, రకరకాలుగా వచ్చినటువంటి మార్పులకు లోనటువంటి విద్యార్థి లోకం బాధ్యత మర్చిపోయి చెడు వ్యసనాలకు దగ్గర అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ఇంకా కొంచెం ఉన్నదానికి ఇంకొంచెం ఎక్కువయ్యి ప్రభుత్వ చర్యల కారణంగా లోపాల కారణంగా విద్యార్థి లోకం ఈ మత్తు వీటన్నిటికీ కొకైన్ కావచ్చు, గంజాయి కావచ్చు, అంతకుమించి మాకు కూడా ఏమేమి తెలియదు పూర్తిగా. ఈ మందులు చిన్న వయసులో 10-15 సంవత్సరాల లోపలనే పిల్లలు ఈ యొక్క డ్రంకెన్గా ఏదైతే మందు బీర్లు లేదా ఈ మత్తు పానీయాలు తీసుకునేదానికి అలవాటు పడిపోతున్నారు. గతంలో అది లేదు కాలేజీల్లో. మీరే రేపు భారత పౌరులు, మీరే ఈ దేశాన్ని దేశాన్ని నిర్దేశించినటువంటి గొప్ప నాయకులు కాబోతున్న వారు. అలాగే మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల యొక్క కళల సాకారం మేరకు మీకు కూడా కొన్ని కళలు ఉంటాయి. ఇలా చదవాలి, పలానా పని చేయాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్పవారు కావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి. ప్రతి ఒక్కరికి ఒక కళ. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా పిల్లలందరూ కూడా కళలు కనండి, కన్న కళను సాకారం చేసుకోండి. ఇలా మనం పెద్దల యొక్క చరిత్ర చదువుకుంటూ గొప్పవారు కావాలని ఎన్నో కళలతో మేము కాలేజీలోకి అడుగు పెడుతుంటే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ అనేవి, అలాగే గ్యాంబ్లింగ్ అనేది, అలాగే మగపిల్లలు ముఖ్యంగా ఈ రైడింగ్స్ అంటే బైక్ రైడింగ్స్. మనకు బైక్ చేతిలో వచ్చిందంటే చాలు ప్రపంచమే మర్చిపోతాం. అంతే ఇంకా ఆకాశంలో విహరిస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి అలాంటి టైంలో క్షేమంగా బిడ్డ తల్లిదండ్రులు నా కొడుకు మంచి బైక్ కొంటే తొందరగా ఇంటికి వస్తాడని, ఏదో వాళ్ళకి కళను బట్టి మిగతా వాళ్ళతో ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదని, ప్రతి ఒక్క విషయంలో కూడా నా బిడ్డ బాగుండాలని అటు మగ పిల్లలకి బైకులు కొనిస్తారు, ఆడపిల్లలకి సెల్ ఫోన్లు కొనిస్తారు. మరి రెండింటి వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ సెల్ ఫోన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నాం, దానివల్ల మనకి జనరల్గా పిల్లలు ఎక్కడున్నారు త్వరగా ఇంటికి రావడానికి వాళ్ళ సమాచారం గురించి, అలాగే మన ఎడ్యుకేషన్ సంబంధించి మనకి రెండు ఉపయోగపడాలని చెప్పేసి మన పేరెంట్స్ మనకిస్తుంటే మీకిస్తుంటే మీరు ఆ రెండింటిని కూడా ఎలా వాడుతున్నారు అది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే మీకు ఇది తెలియదు కాదు, ప్రతిరోజు కూడా అందరూ చెప్పేది, పెద్దలందరూ చెప్పేవే, కానీ అదేదో మనకు సామెత చెప్పేవాడిని వినేవాడికి లోపు అని చెప్పి మీరు అలాగనుకుంటూ వాళ్ళు ఏదో క్లాస్ పీకుతారు అని మాట్లాడుతున్నారు తప్ప దీన్ని మన జీవితానికి ఎంతవరకు మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అభినవ భారత్ అనేది పేరు కూడా పెట్టి మనందరం కూడా పాటించాలని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేయడం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఏదైతే అభినవ భారత్ ఉండే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ఇంకా కూడా వ్యక్తిగా తీసుకెళ్లే విధంగా అందరూ కూడా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన బాలాజీ గారు, రియాజ్ గారు, సుజాత గారు, అందులో మనకి కాలేజీలో ఎన్ని బిజీ ఉన్నా కూడా ఈరోజు స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి
ఈరోజు క్రిస్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి మన కళ్యాణ్ చక్రవర్తి గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి, వెంకట్ గారికి, అందరూ కూడా విద్యార్థులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఏది అభినవ భారత్ అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ని మన ఊళ్ళో లాంచ్ చేస్తున్నారు. అది కూడా మన భాను అని చెప్పేసి ఏదైతే యాస్ట్రోనా ఉందో మన బైపాస్లో, దాని ఓనర్ అతను మన ఫ్రెండే. అతను కూడా పబ్లిక్ ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దానికోసం ఒక వెహికల్ కూడా కొన్నాడు. 35 లక్షలు పెట్టి ఒక వెహికల్ కొన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, వెహికల్ ఎందుకు అంటే, లేదు మనం ఏదో ఒకటి చేయాలి, మనకి ఎక్కువ అందరికి కూడా తెలియాలి అంటే వెహికల్ తిరుగుతూ ఉంటే అందరికి కూడా తెలుస్తుందని చెప్పి వెహికల్ కూడా ఒకటి పర్చేజ్ చేసి పెట్టడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదున్నా కూడా కాలేజెస్లో స్టూడెంట్స్లోనే మొదలవుతుంది. ఏం చేసినా కాలేజీలో స్టూడెంట్స్ ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవడానికి ఈరోజు అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం. బయట పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఎక్కువ 10th క్లాస్కి రాగానే డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు. డ్రింక్స్కి అలవాటు అయిపోయి దాంతో డ్రగ్స్ అలవాటు అవటం, ఒకరికొకరు పరిచయాలు పెరగటం, దాంతో ఈ బైక్స్ కూడా మీ ఇష్టాలు వచ్చినట్టు బైక్స్ డ్రైవ్ చేయటం, దానికి సైలెన్సర్లు తీసేయటం, సైలెన్సర్ సౌండ్ చేయటం, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కూడా బయట జరుగుతూ ఉన్నాయి. దానికోసమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన ఎస్పీ గారితో అంతా కూడా కూర్చున్న తర్వాత ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గా ఒంగోలులో డ్రగ్స్ అనేది ఎక్కడ దొరకకుండా, ఎక్కడ కూడా ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద చాలామంది కూడా అరెస్ట్ చేసిన జరిగింది. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇష్టంగా ట్రిపుల్స్ డ్రైవ్ చేయటం, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు బుక్ చేసి బండ్లు కూడా సీజ్ చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మీకు స్టూడెంట్స్ కూడా మేము ఒకటే చెప్పేది, మేము చదువుకునేటప్పుడు కూడా మాకు బైక్ ఉండేది. మేము కూడా చాలా తిరిగే వాళ్ళం, అలర్ చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. చేసే సొసైటీలో పరిస్థితులు మనకు బాగుండాలి. ఏదైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మనం చదువుకునేటప్పుడు అప్పుడంతా కూడా లేవు, ఈ డ్రగ్స్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్. కాబట్టి ఇప్పుడు ఉండే యాక్టివిటీస్ని కూడా అన్నీ కూడా మీకు మెసేజ్ ఒకటి పాస్ చేస్తే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 10 మంది అందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక డిస్కషన్ మొదలవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ కాలేజెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీంతో ఈ మెసేజ్ స్టేట్ వైడ్ అన్ని కాలేజెస్ కూడా మెసేజ్ వెళ్ళేటట్టుగా దీన్ని ఒక డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తొందరలోనే 6 కాలేజీ స్టూడెంట్స్ కూడా ఒక మెమో పంపించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన టౌన్లో కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, ప్రతి ఒక్కరు ఒక డిసిప్లైన్ ఉండాలి. చదువుకునేటప్పుడే చదువుతో పాటు మనకి డిసిప్లైన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు ఎందుకు పంపించారు, మనం ఏ విధంగా చదువుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీకు కూడా రావాలి. ఎందుకంటే 10th దాకా ఇంటర్మీడియట్ దాకా ఒక పద్ధతి ఉంటుంది. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక పద్ధతులు వస్తాయి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా లైఫ్ అప్పటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎంజాయ్ అవుతుంది, ఇప్పుడు దాకా మనం ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా తిరుగుతుంటాం, ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండదు. దాని మీదే ఏదైనా జరిగేటప్పుడు పొరపాట్లు జరిగేది ఆ టైం పీరియడ్లోనే జరుగుతుంది. కాబట్టి ఆ టైంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎందుకు పెట్టారో, ఏం చేస్తున్నారో అది మీకోసం చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో దాని పద్ధతి ప్రకారంగా మీ అందరూ కూడా పాటించండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. తప్పకుండా కూడా మంచి వాతావరణం అనేది తీసుకురండి. చెడు అలవాట్లకి, చెడు పద్ధతులకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా